ఓం లక్ష్మీ గణపతి నమః. సర్వసిద్ధి వెంకటేశ్వరాయ నమః. ఇప్పుడు మనం గ్రహణం గురించి చెప్పుకుందాం. 3/3/2026 మంగళవారం పాల్గొన శుక్ల పూర్ణిమ ఆ రోజు వచ్చింది. గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు దీన్ని. అలాగే ఆ రోజు మధ్యాహ్నం గ్రహణ స్పర్శకాలం మధ్యాహ్నం 3:19 మధ్యకాలం 5:03. అలాగే సూర్యాస్తమయం 6:02. చంద్రోదయం సాయంత్రం 6:04. అంటే సూర్యాస్తమయం 6:02, 3:19 నుంచి 6:02 అది మంచి మంత్రోచ్చారణలకు కానీ, దానాలకు కానీ, గ్రహ జపాలకు కానీ, శాంతులు కానీ అవన్నీ ఆ టైంలో చేసుకుంటే మంచిది. ఇక ప్రజలందరికీ ఏమిటంటే చంద్రోదయం సాయంత్రం 6:04 నుండి మోక్షకాలం 6:46 వరకు. చంద్రదర్శనం మనకు కనిపించేది 59 నిమిషాలు మాత్రమే మొత్తానికి. చంద్రోదయాది గ్రహణ పుణ్యకాలం 42 నిమిషాలు మాత్రమే. అంటే ప్రజలందరూ ఏం చేయాలంటే 6:02 పట్టు స్నానం, అంటే చంద్రోదయ స్థానంలో చంద్రోదయ టైంలో 6:02 పట్టు స్నానం, 6:46 విడుపు స్నానం చేయాలి. గ్రహణ ప్రారంభం మధ్యాహ్నం 3:19 స్నానం చేయనవసరం లేదు, గుర్తుపెట్టుకోవాలి. గర్భిణీ స్త్రీలు మాత్రం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 6:46 వరకు ప్రశాంతంగా నిద్రించుకుంటే మంచిది. ఈ గ్రహణం పుబ్బా నక్షత్రం సింహరాశి యందు సంభవించింది కాబట్టి పుబ్బా నక్షత్రం వారు, సింహరాశి వారు ఈ గ్రహణం చూడకుండా ఉంటే మంచిది. ఒకవేళ చూశారంటే మీ మీద చాలా నేలాభినందనలు కలుగుతాయి. తప్పక ఈ నియమాలు పాటించండి. 2 టైమింగ్లు ఉన్నాయని కన్ఫ్యూజ్ అయ్యే పని లేదు. ఫస్ట్ టైమింగ్ మాత్రం మంత్రోచ్చారణ, దానాలు, గ్రహ జపాలు చేసుకుంటే చాలా యోగం, మంచి అన్ని గ్రహ దోషాలు పోతాయి. తర్వాత ప్రజలందరూ మనం రెండోది అనుకున్నట్టు